ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు మెప్మా ఆర్పీలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ధర్నాకు పిలిపించిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కూడా ఆర్పీలను అడ్డుకొని ఆయా పోలీస్ స్టేషన్ తరలించారు. సమాన పనికి సమాన వేతనం అందించడంతో పాటు తమకు పే స్కేల్ అందించాలి. 6 నెలలుగా జీతాలు లేక ఆర్పీలను ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా తమతో గొడ్డు కష్టం చేయిస్తూ ఉన్నారు, కానీ జీతాలు అందించట్లేదంటూ ఆర్పీలు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పిలిపించి హైదరాబాద్లోని మెప్మా కార్యాలయాన్ని ముట్టడిస్తామని పిలిపించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముందస్తుగానే ఆర్పీలను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్తున్నటువంటి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రోజంతా కూడా పోలీస్ స్టేషన్లో ఆర్పీలని బంధించడంతో వారు చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్కి వారు శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. 7 నెలలుగా జీతాలు లేక తామంతా కూడా కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎన్నికల హామీలో చెప్పినట్టుగా తమకు సమాన వేతనం అందించాలి, పే స్కేల్ అందించాలి, పెండింగ్ ఉన్నటువంటి జీతాలన్నింటినీ కూడా చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో గిరిజన సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం దిగారు. నిన్న లగచర్లలో అరెస్ట్ అయినటువంటి రైతులకు బేడీలు వేసి ఆసుపత్రి చుట్టూ చెప్పి వారిని వేధించడం, గుండె నొప్పి వస్తుందంటూ కూడా మానవత్వం లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గిరిజనులను వేధిస్తూ ఉన్నాడు. బలవంతంగా భూములు లాక్కుంటూ అరెస్ట్ అయిన వారిపైన కూడా మానవత్వం లేకుండా కర్కశత్వంగా వాళ్ళ చేతులకు బేడీ వేసి ఒక ఉగ్రవాదులను హ్యాండిల్ చేసినట్టుగా రైతుల్ని హ్యాండిల్ చేస్తూ రైతుల్ని గిరిజనులు అవమానిస్తున్నారని కూడా గిరిజన సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే 3 రోజులుగా సమర శిక్ష సంబంధించినటువంటి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. విధులను బహిష్కరించి వారు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 3 రోజులుగా ధర్నా చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నికల హామీలు తమకు మాటిచ్చారు, తమను రెగ్యులరైజ్ చేస్తాం, పే స్కేల్ అందజేస్తాం, సమాన పనికి సమాన వేతనం అందజేస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఇచ్చిన మాటని నిలుపుకోవాలని వాళ్ళు 3 రోజులుగా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు విధులు బహిష్కరించి ధర్నా చేస్తూ ఉంటే కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విధులు చెప్పేవాళ్ళు లేక, విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు లేక అక్కడ సిలబస్ అంతా కూడా ఆగిపోయి విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పరీక్షలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కస్తూర్బా గాంధీ ఉద్యోగులందరూ కూడా సమ్మె బాట పట్టడంతో, ఆందోళన బాట పట్టడంతో ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ ఉదయాన్నే కుటుంబ సమేతంగా అక్కడికి రావడంతో ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ స్వయంభూల దర్శనం చేయించడం జరిగింది. అనంతరం వేద ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ఆలయం మొత్తం కూడా తిరిగి ఆయన అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదను ఎంతగానో ఆస్వాదించడం జరిగింది. ఆ తర్వాత కొండ కింద ఉన్నటువంటి పలు ప్రభుత్వ స్కూళ్లను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నోట్ పుస్తకాలను, పెన్నులను, అదేవిధంగా ఇతర బ్యాగులను కూడా వాళ్ళు అందించడం జరిగింది. 2